చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి లక్ష్మి పుత్తూరులోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజమైన దోషులను వదిలేసి అమాయకులపై విచారణ పేరుతో వేధింపులు విచారణ చేయకుండానే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు గోవిందయ్యే నిందితుడు అని ఎలా చెబుతారు? విగ్రహం పెట్టినప్పటి నుంచి టీడీపీ నాయకులు సతీష్ నాయుడు వాటిని తొలగించాలని అనేకసార్లు ప్రయత్నించాడు. కూటమి పార్టీ వచ్చిన రోజు నుంచి సర్పంచ్ గోవిందయ్య చెక్కు పవర్ తొలగించి జేసీబీ ట్రాక్టర్ సీజ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. విగ్రహ ప్రతిష్ఠించిన అతనే విగ్రహం కాల్చివేశాడని విచారణ చేపట్టకుండానే ఎలా చెబుతారు? అంతా ఒక ప్రణాళికాబద్ధంగా పోలీసులు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని, నిజమైన దోషులను పట్టుకున్నంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. విగ్రహం కాల్చిన వారిని వెంటనే అరెస్టు చేయాలి, అమాయకులని విచారణ నుంచి వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. అరాచకాలు ఎలా ఉన్నాయంటే నా పైనే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, అలాంటిది నా పైన అన్యాయంగా గంగాధర్ నెల్లూరులో కేసు ఎఫ్ఐఆర్ పెట్టి కేసు ఫైల్ చేశారు. నేను యాక్టివ్గా ముందుకు వెళ్ళడము, ప్రజల్లో నేను వెళ్ళడము, అన్యాయము ఎక్కడనుంటే మేమందరూ న్యాయం పక్కన నిలబడి పోరాటం చేయడము, అన్యాయాన్ని ఎదిరిస్తున్నామని ఒకే ఒక కారణంతో మహిళ అయిన నా పైన అన్యాయంగా కేసు ఫైల్ చేశారు. కానీ ఇప్పటి వరకు దానికి ఎటువంటి ఆధారాలే లేదు. ఈవెన్ ఇన్స్టానే నాకు లేదు. ఇన్స్టా లేకుండా అన్యాయంగా నన్ను ఇన్స్టా ఉంది, నేను ఎవరినో తిట్టాననేసి ఊరికే ఒక ఫోటో చూపించి నా పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు ఇట్లా అన్యాయాలే చేస్తున్నారు. దోషులు ఎవరైతే వాళ్ళకే సపోర్ట్ చేయడము, వాళ్ళనే ఇది చేసుకుంటా వెళ్తున్నారు. దోషులు వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, చట్టంకి న్యాయమే, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, నీతి నిజాయితీ గెలుస్తుంది. అదేలాగా మనం చూస్తే న్యాయం ప్రకారంగానే ఎవరైతే చేశారో వాళ్ళని దోషుల్ని కఠినంగా శిక్షించాలని, ఇంకెప్పుడు ఇలాంటివి చర్యలు ఎక్కడ జరగకుండా ఉండాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ముందు మీడియా బృందానికి నా విజ్ఞప్తి, నిజాలే మాట్లాడుకుందాము, అబద్ధాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఒక అతను పోలీసులో ఉండే ఒక పెద్ద వ్యక్తి ఏమన్నాడంటే, పొలిటికల్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అది మాకు అనవసరం అని చెప్పి మాట్లాడటం జరిగింది. అందుకే మీకు నేను నా రిక్వెస్ట్ ఏమంటే, ఉన్నది ఉన్నట్టు రాయండి. ఇంకా మీరు కూడా డీప్గా ఏదో విచారిస్తున్నారంటే డీప్గా విచారిస్తే మీరు కూడా పోయి డీప్గా చూడండి. దయచేసి ఎవరు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా సొసైటీని నాశనం చేసే స్టేట్మెంట్లు ఇస్తే దానికి మీరు వ్యతిరేకించే కార్యక్రమాలు చేయండి. నేను చేసినా, ఇంకొకటి చేసినా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయంలో. అందువల్ల మీకు నా రిక్వెస్ట్ ఏమంటే నిజాలే రాయండి అని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. రెండోది, ఈరోజు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి కృపాలక్ష్మి గారికి, మన లీగల్ సెల్కి సంబంధించినటువంటి మన సూర్యప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా అన్నిట్లో మనకు సహకరిస్తూ న్యాయాన్ని గెలిపించాలనే తపన పడుతున్న గోవర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకి, మీకు అందరికీ